కేసీఆర్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మంతనాలు జరిపారు. కాగా నిన్నటి వరకు బీజేపీలో చేరుతానని జోరుగా చర్చలు జరిగాయి. వాటికి బలం చేకూర్చేలా ఆరూరి సైతం బీజేపీ నేతలతో మంతనాలు కూడా జరిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఆరూరి మీటింగ్ వెనుక ఉన్న మర్మం చెప్పేశారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని తేల్చి చెప్పేశారు. బీజేపీ నేతలతో పార్టీ మార్పు గురించి చర్చించలేదని వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేసీఆర్ నివాసంలో ఆరూరి రమేష్ మంత్రాలు జరిపారు. కాగా నిన్నటి వరకు బీజేపీలో చేరుతారని జోరుగా చర్చలు జరిగాయి. వాటికి బలం చేకూర్చేలా ఆరూరి సైతం బీజేపీ నేతలతో మంత్రాలు కూడా జరిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఆరూరి మీటింగ్ వెనుక ఉన్న మర్మం చెప్పేశారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలతో పార్టీ మార్పు గురించి చర్చించలేదన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు. ఆ రకంగా ప్రతినిత్యం కూడా బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ వైపు అయితే ఎక్కువ మొత్తంలో నేతలంతా కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కోణంలోనే వరంగల్ చెందినట్టు ఆరూరి రమేష్ కూడా బీజేపీ పార్టీలో చేరుతారనేటువంటి విషయాలు తెలిస్తే ఆ రకంగా ఆయన బీజేపీ నేతలు కూడా కలవడం జరిగింది. సో బీజేపీలో చేరాలనుకున్న మాజీ ఎమ్మెల్యేలు ఇటు బీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్న వెళ్లకుండా మొదట చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన చెప్పడం జరిగింది. వర్ధన్నపేట మాజీ ఆరూరి రమేష్ బీజేపీ అన్ని సిద్ధం కూడా చేసుకున్న నేపథ్యం మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం బీజేపీలో చేరుతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఆయన బీజేపీలో చేరేది లేదు ఈ రోజు అని అంటూ చెప్పారు. చేరలేదు. సో ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్టు కూడా ఆయన ప్రకటించడం పూర్తిగా సిద్ధమైన నేపథ్యంలో బీజేపీలో చేరాలనుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన అడ్డుకున్న నేపథ్యం కనిపించింది. ఇటు బీజేపీ ఎక్కడ రహదారుల పైన కూడా బీజేపీ నేతలు అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి ఆయన కేసీఆర్ ను కల్పించామని ఎర్రబల్లి నేతృత్వంలో ఇవన్నీ జరిగినట్టుగా తెలుస్తుంది. పార్టీని వేయడం లేదు, అలాగే నన్ను ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదని ఆరూరి రమేష్ కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. కేవలం ఇదంతా కూడా ఒక హైడ్రామాగా తెలిసిన పరిస్థితి కనిపించింది. సో మా పార్టీ నేతలతో కలిసి నేను హైదరాబాద్ వచ్చానని తెలిపారు. కాగా ఆయన పార్టీ మారకుండా ఉండేందుకు మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. మాజీ ఆరూరి రమేష్ ను వరంగల్ నుంచి కేసీఆర్ నివాసానికి తరలించుకున్న మొత్తంగా ఎర్రబల్లి దయాకర్ రావు ఈ వ్యవహారంలో పొందుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ మారాలనుకొని పార్టీకి రాజీనామా చేసిన ప్రెస్ మీట్ కూడా పెడతానని చెప్పిన నేపథ్యంలో ఆరూరి రమేష్ అయితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో చేరకుండా చేశారు. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరూరి రమేష్ ఇప్పటికైతే కట్టడి చేసిన పరిస్థితి కనిపించింది. సో ఇకపైన ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర వెళ్ళాలంటే మొదట ఫోటోలు దిగొద్దు, ఎవరు కలవద్దు, నేరుగా కండువా కప్పుకున్న తర్వాతే ఫోటోలు బహిర్గతం చేయాలి అనేటటువంటి ట్రోల్స్ కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారంతో ఈ సీన్ తో థ్యాంక్ యూ మహేందర్.
ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, టోటల్ గా బీఆర్ఎస్ లోనే కొనసాగుతామంటూ కూడా ఆరూరి రమేష్ అయితే స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మరి కేసీఆర్ ని కలిసిన తర్వాత జరిగిన మంతనాలు ఏంటి, దాని సారాంశం ఏంటి, ఇంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకోవాల్సి గల కారణాలు ఏంటి? వరంగల్ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని హైడ్రామా మధ్య ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ ఊటికే చేరినట్టుగా కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా బీజేపీ నేతలతో బిజీగా మంతనాలు సాగించి బీజేపీ పార్టీలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్నటువంటి ఆరూరి రమేష్ ఇవాళ ఉదయం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యేందుకోసం ఏర్పాట్లు చేసుకుంటూ అదే క్రమంలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరూరి రమేష్ వద్దకు చేరుకొని ప్రెస్ మీట్ నిర్వహించకుండా మధ్యలోనే అడ్డుకొని ఆరూరి రమేష్ ను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్లిన క్రమంలో జనగాం వద్ద బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని వారించి ఎక్కడి నుంచి నేరుగా తీసుకెళ్లి అటు బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించినటువంటి అగ్రనేతలు కేసీఆర్ ను కల్పించిన తర్వాత ఆరూరి రమేష్ బయటకు వచ్చి ఆరూరి రమేష్ మళ్ళీ స్వరం మార్చి నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కూడా అనేక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా పరిణమిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక వలసలు బీఆర్ఎస్ పార్టీని వీడి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీతో అనేక మంది తిరుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగులుతుందనేటువంటి ఉద్దేశంతో ఆరూరి రమేష్ ను అడ్డుకునేందుకోసం ప్రయత్నం సాగించినట్టుగా తెలుస్తా ఉంది. ఆయనకు పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఆయనను బలవంతంగా తీసుకువెళ్లి కేసీఆర్ ను కల్పించిన తర్వాత మరి ఏం హామీ ఇచ్చారో ఏమో పూర్తి స్థాయిలో ఆయన బయటకు వచ్చిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అని చెప్పడం అనేటువంటిది అయితే కొంత నాటకీయ పరిణామాలకు సంబంధించి అటు బీఆర్ఎస్ అధినేత ఏం హామీ ఇచ్చాడు అనేటువంటి అంశం పైన కూడా సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటు ఆరూరి రమేష్ తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కొంత అనిశ్చితి ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. మంచి అవకాశం వచ్చినటువంటి సమయంలో అది కాదనుకొని ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కనుక కొనసాగితే అనేక పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి చర్చ కూడా సర్వత్రా సాగుతున్నటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సతీష్. ఇక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడాలి ఇక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడాలి